హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 383. రుద్రతో పెట్టుకుంటే చావు కన్నా భయంకరంగా ఉంటుంది వాడి పరిస్థితి అని తెలుసుకోలేకపోయాడు వాడు. వాడిని అలాగే సూటిగా చూస్తూ ఉంటే ఆ వణుకుకే పోయేలాగా ఉన్నాడు అని చెప్పి, వాడు అంత తేలికగా పోకూడదు అని రుద్ర సైలెంట్‌గా చూపులు తిప్పుకోవడంతో, "ఏం చేస్తావురా వాడిని? కాస్త చెప్పరా? వాడికన్నా ఎక్కువగా టెన్షన్ నాకుంది" అన్నాడు జీవన్. "ఏం లేదు. ఇంకో సంవత్సరం పాటు వీడిని ఇలాగే ఉంచి రోజూ కాస్త టార్చర్ చేద్దాం. పైగా మనం టార్చర్ చేసిన నెక్స్ట్ డే వాడికి ట్రీట్మెంట్ కూడా అందాలి. అది కూడా ఎలాగా? వాడికి మత్తు ఇవ్వకుండా, మెడిసిన్స్ ఇవ్వకుండా జస్ట్ ట్రీట్మెంట్. అది కూడా దేనికనుకున్నావు?" అని రుద్ర నవ్వుతూ ఉంటే, "ఏదో ఫిక్స్ అయ్యే ఉంటావు కదరా బాబు! చెప్పరా?" అన్నాడు జీవన్. "ఏముంది, డైలీ ఇలా రోడ్డు మీద తిరుగుతున్న పిచ్చి కుక్కలను తీసుకెళ్ళడానికి ఒక వ్యాన్ తిరుగుతుంది. అది ఇక్కడికొచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు వాడిని అందులో వేయండి. ఆ తర్వాత మెల్లిగా వాటి బారి నుండి వీడిని తప్పించి తీసుకొచ్చి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా అవి కరిచిన దగ్గర చల్లగా ఉండేందుకు కాస్త కారం వేయమను. ఆ కారం వేసిన రోజంతా వాడలాగే ఉండాలి. చేతులు, కాళ్ళు కట్టేసి మంట లెగుస్తుంటే నెక్స్ట్ డే ఆ కుక్క కరిచిన దగ్గర స్టిచెస్ లాంటివి వేయకుండా, వాడికి మత్తు అనేది ఇవ్వకుండా, మెడిసిన్ ఇవ్వకుండా, జస్ట్ గాయాలకి ట్రీట్మెంట్ చేయమని చెప్పు. అది కూడా ఎక్కువగా మండేలా స్పిరిట్ వేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెక్స్ట్ డే మళ్ళీ ఆ వ్యాన్‌లో వీడిని కొద్ది కొద్దిగా ఆ కుక్కలకి ఆహారంగా వేస్తే అయిపోతుంది. వీడికి చావు వచ్చే రోజు వరకు అలాగే జరగాలి. వీడు చావకూడదు కానీ, వీడి బాడీ మాత్రం మన టార్చర్‌కి గురి కావాలి. ఒక్క బుల్లెట్‌తో వీడి ప్రాణం పోతుందేమో అనుకున్నాడు. అలా చంపేస్తే నేను రుద్ర ఎందుకవుతానురా? నా ఫ్యామిలీ జోలికి వచ్చిన వాడిని ఇప్పటివరకు వదిలిపెట్టినట్టు చరిత్రలో ఉందా? తెలుసుకునే ఉంటావు కదా! నా బ్యాక్‌గ్రౌండ్ ఏదో తెలుసుకున్నాను. పొడి చేస్తాను అని వచ్చావు కదరా! ఇప్పుడు చూపియబే నీ దమ్ము చూస్తాను నేను. ఆఖరికి కుక్క చావంటారు చూసావా? అదే నీకివ్వబోతున్నాను. వాడిని టచ్ చేయాలి అన్నా చిరాకుగా ఉంది. వెధవని అని కొడుకు నెల రోజులు హాస్పిటల్‌లో పడ్డ నరకం గుర్తొచ్చి, అక్కడ ఉన్న ఒక ఇనుప రాడ్ తీసుకొని వాడి చెవుల్లో నుండి రక్తం వచ్చేలా 4 దెబ్బలు వేశాడు రుద్ర అతడి కోపం తీరేలా. అప్పటికే వాడు ఆ షెడ్డు మొత్తం దద్దరిల్లేలా అరుస్తూ ఉంటాడు. రుద్ర కొట్టే దెబ్బలకు వాడు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే, వాడిని ఇంకా గట్టిగా కొడితే ఇప్పుడే చస్తాడు అని చెప్పి, వాడు అలా చావకూడదు కాబట్టి సైలెంట్‌గా వాడిని ఒక గదిలో, చీకటి గదిలో బంధించేసి, రుద్ర, జీవన్ బయటికి వచ్చి ఇద్దరూ సిగరెట్స్ ఫినిష్ చేశాక, "డెలివరీ ఎప్పుడురా సారికకి?" అయినా 1 మంత్ తేడా కదరా శ్రావణికి, సారికకి. వాడు పుట్టి కూడా 1 మంత్ అయిపోతుంది. సారిక ఇంకా డెలివరీ అవ్వకపోవడం ఏంటి అని అడిగాడు రుద్ర. బేబీ వెయిట్ సరిగ్గా లేదని చెప్పి 9 మంత్స్ పూర్తిగా కంప్లీట్ అయ్యాక సీజేరియన్ చేస్తామని చెప్పార్రా డాక్టర్ గారు. ఇది సరిగ్గా తినమంటేనేమో తినదు. అది, ఇది అని కారణాలు చెబుతూ. అందుకే కడుపులో ఉన్నవాళ్ళు వెయిట్ తక్కువగా ఉన్నారంట. ఈ 9థ్ మంత్ పూర్తిగా కాస్త హెల్తీ ఫుడ్ తీసుకుంటే అయినా వెయిట్ పెరుగుతారు కదా అని మేడం చెప్పారు. ఇంకొక 1 వీక్ లేకపోతే 4, 5 డేస్‌లో ఉంటుందిరా డెలివరీ. రేపు మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకెళ్తాను. డెలివరీ డేట్ చెప్తాను అన్నారు. ఇప్పుడు బానే ఉంది. పర్లేదు. అని ఇంకా ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రుద్ర రుద్ర మెల్లిగా డోర్ ఓపెన్ చేసుకొని అందరి రూమ్స్ చెక్ చేస్తూ పైకి వెళ్తూ ఉంటే చిన్నోడి ఏడుపు వినిపించింది. వాడి ఏడుపు వినిపించాక ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక మళ్ళీ తమ్ముడి గది దగ్గరికి వెళ్లి, "శౌర్య" అని పిలవడంతో "హా అన్నయ్య" అని శౌర్య వెంటనే బయటికి వచ్చాడు. "ఏమైందిరా? వాడు ఏడుస్తున్నాడు. వాడి ఏడుపు వినిపించి ఇలా వచ్చాను" అని చెప్పాడు రుద్ర. లేదన్నయ్య. ఇప్పుడే లేచాడు. శ్రావణి డ్రెస్, డైపర్ చేంజ్ చేస్తుంది. ఆ టైంలో కూడా ఆకలికి ఆగలేక వాడేడుస్తున్నాడు.
"ఒక్క నిమిషం అన్నయ్య తీసుకొస్తాను. లేపోతే నువ్వే లోపలికి పద" అన్నాడు శౌర్య. "లేదురా నేను నిద్ర పట్టక బయటికి వెళ్ళాను. అందుకే లోపలికి వద్దులే" అని చెప్పాడు రుద్ర. అప్పటికే రుద్ర మాట విని శ్రావణి చిన్నోడిని తీసుకొని బయటికి వచ్చింది. ఆకలికి ఆగలేక మొహమంతా చించుకుంటూ కాళ్ళు చేతులు బిగబట్టి మరి వాడి చేతులు, కాళ్ళు తిప్పుతూ ఏడుస్తూ ఉన్న కొడుకుని చూసి, "నీ చిన్ని పొట్టకి ఎంత ఆకలుందిరా అంతలా ఏడుస్తున్నావు" అని వాడిని చూసి, "వెళ్ళండ్రా ఇక పడుకోండి. వాడిని కూడా పడుకోబెట్టండి. ముందు వాడి సంగతి చూడండి ఆకలవుతున్నట్టుంది" అని కొడుకుని ఒకసారి చూసి ఇక వాళ్ళు లోపలికి వెళ్ళాక రుద్ర వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళేసరికి తల్లి కొడుకులిద్దరూ హాయిగా బజ్జుకున్నారు. ఒకరి మీద ఒకరు చేతులు వేసి. ధీరా బాబయితే ఆ కాలు లేవకున్నా కూడా వాళ్ళ మమ్మీ మీద వేసి పడుకున్నాడు. వాళ్ళని అలా చూస్తే చాలు ప్రపంచంలో ఇక ఏం అవసరం లేదు రుద్రకి. వాళ్ళని అలా చూస్తూ ఉంటే ప్రపంచంలో ఉన్న సంతోషమంతా అతడి దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అతడి ఫేస్ చూస్తేనే తెలుస్తుంది అది వాళ్ళని. ఒకసారి చూసి ఆ వెధవ దగ్గరికి వెళ్లి వచ్చాడు కాబట్టి వెళ్లి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని మెల్లిగా వేద వెనక్కి వచ్చి పడుకొని ఇద్దరు కిందికి తన్నేస్తున్న బ్లాంకెట్‌ని మళ్ళీ తల్లి కొడుకులకు కప్పుతూ ఆమెను గట్టిగా పట్టుకోవడంతో వేద మెల్లిగా కొడుకుని సరిగ్గా అడ్జస్ట్ చేసి రుద్ర వైపుకు తిరిగి "ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళావు?" అని అడిగింది. "చిన్న పనుండి వెళ్ళానే. పడుకోలేదా నువ్వు?" అని ఆమె ముక్కుని కొరికాడు రుద్ర. "పడుకున్నాను. మధ్యలో నీ కొడుకు లేచి నువ్వు లేకపోయేసరికి మళ్ళీ డాడెక్కడికి పోయాడని ఏడ్చాడు. వాడిని పడుకోబెట్టి ఇక నేను పడుకుంటున్నాను. నువ్వు వచ్చావు" అని చెప్పింది వేద. "వాడు మెలకువతో ఉన్నప్పుడు నన్ను ఎటూ కదలనివ్వట్లేదని వాడు పడుకున్నప్పుడు వెళ్ళాను. ఇంకా ఏంటంటే 24 గంటలు వాడి బాబు వాడి పక్కనే ఉంటే పనులన్నీ ఎవడు చేస్తాడంట?" వాడి తాత వచ్చి చేస్తాడంటనా? అని పడుకున్న కొడుకు డిక్కీ మీద ఒకటి వేశాడు రుద్ర. నా కొడుకు మీద చెయ్యి వేస్తే దెబ్బలు పడతాయి. ఏమనుకున్నావో? అంది వేద ఉక్రోషంగా. వాడొచ్చాక నీ కళ్ళకి నేను కనిపించట్లేదే రాక్షసి అని ఎముకలు విరుగుతాయేమో అన్నంత గట్టిగా వేదని హత్తుకోవడంతో బావ చచ్చిపోతాను చెప్తున్నాను అంతలా గట్టిగా పట్టుకుంటే వదులు అని వేద ఏడుపు రాగం అందుకుంది. వాడు లేస్తే మళ్ళీ జాతరనే తల్లి. నన్ను పడుకోనివ్వడు, వాడు పడుకోడు. మళ్ళీ నా దగ్గరే ఉండు అంటాడు. లేకపోతే బయటికైనా తీసుకెళ్ళు అంటాడు. అసలే నాకు నిద్ర వస్తుంది. పడుకో నువ్వు అని ఆమెను కౌగిలిలో దాచేసి ఇంకా వేద ప్రశ్నలు అడగకుండా ఆమెను పడుకోబెడుతూ ఉంటే, ఇప్పుడు నిద్ర గుర్తొచ్చింది ఈయన గారికి అని కచ్చగా రుద్ర గుండె మీద కొరికి తన కోపం చల్లార్చుకుంటుంది వేద. ఆ ప్లేస్ ఎక్కువగా ఎవరికీ బయట కనిపించదు గానీ, లేకపోతే ఇప్పటికి ఆ మార్క్స్ ఎందరికి దర్శనమిచ్చేవో. కాబట్టి మనోడు అందుకే బాడీని ఎక్స్‌పోజ్ చెయ్యడు. అతడికి ఆ ప్లేస్‌లోనే 10, 20 ఘాట్లుంటాయి మేడం గారివి. పైగా అవి చూసుకున్నప్పుడల్లా మేడంలో ఒక గర్వం అది నా ప్లేస్ అన్నట్టుగా. అందుకే ప్రతిసారి అక్కడే కొరికి తన కోపం తీర్చుకుంటుంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.